సచివాలయంలో ఆంధ్ర తెలంగాణ రగడ మళ్లీ మొదలైంది. మూలకున్న ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఫైల్ అమాంతంగా ముందుకు దూసుకొచ్చింది. అది ఏకంగా సీఎంఓకు చేరింది. ముఖ్యమంత్రి సూచన మేరకే ఎప్పుడో పక్కన పెట్టిన ఆ దశాన్ని తాజాగా బయటకు తీశారనే వాదన వినిపిస్తున్నాయి. అయితే సీఎం చర్య తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నీళ్లు, నిధులు, నియామకాల స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో రగులుతున్న ఈ వివాదానికి తాజాగా బంధుప్రీతి జోడైంది. పనిలో పనిగా సచివాలయంలోని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కొలువులను కొందరు ఆంధ్ర ఉద్యోగులు తమ అనుయాయులతో నింపేస్తున్నారని వినికిడి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న తెలంగాణ ఆగమైపోతుందనే వాదనలు మనం రోజు వింటున్నాం. వినడం కాదు, త్వరలో అవి నిజమయ్యే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు సచివాలయ ఉద్యోగులు. అప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం 5842 దామాషాలో కమల్నాథన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల విభజన జరిగింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఈ విభజన చట్టం కోసం రెండు రాష్ట్రాల అధికారులు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించుకున్నారు. ఆ మేరకు ఇరు పక్షాల ఒప్పుకోలుతో స్థానికత ఆధారంగా లేదా భార్యాభర్తలైతే ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ కు అనుమతించేలా గైడ్ లైన్ ను నిర్దేశించారు. అయితే 2021లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత మార్గదర్శకాల్లో పేర్కొన్న మినహాయింపుల మేరకు మరో 1800 ఆర్జీలు తెలంగాణ కోసం 1350 దరఖాస్తులు ఇక్కడి నుంచి ఆంధ్రకు వెళ్లడానికి ఆమోదం పొందాయి. అంటే 450 మంది ఉద్యోగులు అదనంగా ఏపీ నుంచి తెలంగాణకు వస్తారన్నమాట. ఆ 1800 మందిలో అత్యధికులు ఆంధ్ర నేటివిటీ ఉన్నవాళ్లే అనేది తెలంగాణ ఉద్యోగుల ఆక్షేపణ. ఇక ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ ఫైల్ను ఈ మధ్యే ముఖ్యమంత్రి అడిగి తెప్పించుకోవడం వివాదాస్పదం అవుతుంది. అది ఏపీ నుంచి తెలంగాణకు రావడానికి ఆమోదం పొందిన 1800 మందిలో 87 మంది ఉద్యోగులు సచివాలయానికి రావడం కోసం పెట్టుకున్న ఆర్జీల తాలూకు దస్తరం. వీటిలో ఒక జేఎస్, 2 డిఎస్లు, 11 మంది సహాయ కార్యదర్శులు, 40 మంది సెక్షన్ ఆఫీసర్లు, 19 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆ కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారని సమాచారం. తెలంగాణకు రావడం కోసం దరఖాస్తు చేసుకున్న ఈ 87 మందిలో 10 మంది మాత్రమే ఇక్కడి స్థానికత ఉన్నవాళ్లు. మిగిలిన వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ నేటివిటీకి చెందిన వాళ్లే. అదే సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లడానికి కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. అందుకే తప్పిదారి వాళ్ల పట్ల సీఎం రేవంత్ ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకున్నా అది అన్యాయంగా మా నోలలో మట్టి కొట్టడమే అనేది ఎంప్లాయీస్ వాదన. ఆంధ్రులు వచ్చి తిష్ట వేస్తే ఆ ప్రభావం సెక్రటేరియట్లోని 500 మంది పదోన్నతులపై పడుతుందనేది వాళ్ళ ఆవేదన. మరి నా రూటే వేరు అంటూ అన్ని రివర్స్ నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశలో అడుగు వేస్తే అది చినికి గాలివానలా మారి మళ్ళా తెలంగాణ ఆంధ్ర విభేదాలు బగ్గుమనడం ఖాయం. అయితే ఈ ప్రతిపాదనను ప్రాథమిక దశలోనే నిలిపివేయాలనేది ఎంప్లాయీస్ డిమాండ్. ఇదిలా ఉంటే సచివాలయంలో మరో కొత్త వివాదానికి కేంద్ర బిందువైంది. కొందరు ఆంధ్ర అధికారుల బంధుప్రీతి తెలంగాణ నిరుద్యోగుల కొంప ముంచుతోంది. సదరు అధికారులు సెక్రటేరియట్లోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాలన్నీ తమ చుట్టాపక్కాలు, అనుయాయులతో నింపేస్తున్నారు అనేది లేటెస్ట్ లొల్లి. వాళ్లను మెల్లిగా కేబినెట్, సాధారణ పరిపాలన లాంటి కీలక శాఖల్లో డిపిఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా జొప్పిస్తున్నారు అనేది ప్రధాన అభియోగం. అలా ఈ మధ్యకాలంలో ఒక జీఏడీలోనే కొత్తగా 118 మంది డిఏఓలు, డిపిఓలు చేరారు. ఫైళ్ల కదలిక మొదలు తెర వెనుక లావాదేవీలు, ఆమ్యామ్యాల తతంగం వరకు పెత్తనమంతా వీళ్లదే అన్నది సెక్రటేరియట్లో టాక్. ఒకవేళ తాత్కాలిక ఉద్యోగులు తెలంగాణ వాళ్ళైతే ఆంధ్ర అధికారులు వాళ్లను వాళ్ళ ఇళ్లల్లో సొంత పనుల కోసం వాడుకుంటున్నారు అనేది మరో వివాదాస్పద కోణం. ఇక ముఖ్యమైన కొన్ని సెక్షన్లలో ఆంధ్ర అధికారులే కీలక పదవుల్లో ఉన్నారట.
అక్కడ పనిచేసే అధికారులకు బేసిక్ పే మీద అదనంగా 30% అలవెన్స్ లభిస్తుందని వినికిడి. అందుకే తెలంగాణ వాళ్ళు ఆ పోస్టుల్లోకి రాకుండా లాబియింగ్ చేస్తూ ఆ అవకాశం దక్కకుండా చేస్తున్నారు అనేది కొందరు ఉద్యోగుల ఆరోపణ. ఏతావతా తేలేదేందయ్య అంటే పేరుకు తెలంగాణ పరిపాలన సౌధమే అయినా అక్కడ పెత్తనమంతా ఆంధ్ర అధికారుల గుప్పిట్లో అని